వ్యాప్తంగా ఒకవైపు సీఈఓ కూడా ఆదేశిస్తున్నప్పటికీ కొంతమంది ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కేంద్రాల్లో పనిచేస్తున్నారో వారు లెక్క చేయకపోవడం అనేది మాత్రం చాలా సీరియస్గా ఈసీ కూడా పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిన్న తలెత్తినటువంటి అంశాల్లో ఇవాల్టికైనా దాన్ని సరిదిద్దాలి. సో ఇప్పటికీ సరిదిద్దకపోవడం అనేది తీవ్ర నిర్లక్ష్యంగా కూడా ఎన్నికల కమిషన్ భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అది కూడా ప్రభుత్వ ఉద్యోగులు, వారు ఎన్నికలు రేపు నిర్వహించాలి, వారు సక్రమంగా నిర్వహించాలన్నా వారు ఓటేసే చోట కూడా వారికి సరైనటువంటి పరిస్థితులు లేకపోతే మిగిలినటువంటి పరిస్థితి ఏంటనేది ఎన్నికల సంఘం గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. ఇక గుంటూరు జిల్లాలో ప్రధానంగా చాలా చోట్ల ఉపాధ్యాయులకు ఈ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటి సమస్య? ఎందుకు అక్కడ ఉపాధ్యాయుల విషయంలో ఈ రకంగా వ్యవహరిస్తున్నారు? గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎన్నికల విధులకు సంబంధించిన విషయంలో కూడా అవసరం లేదనేటువంటి అంశాన్ని చెప్పారు. చివరికి ఈసీ ఈ విషయంలో వారికి కూడా ఎన్నికల విధులు కల్పించారు. అయితే ఇప్పుడు వారు ఓటు విషయానికి వచ్చే తలకే ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? అయితే మొత్తంగా గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను పెట్టిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈసారి వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని వైసీపీ ముందుగానే గ్రహించింది. వారిని ఓట్లు తక్కువగా పోలింగ్ చేయాలని ఒక పథకం ప్రకారం ఉన్నతాధికారులతో వారు కూడా ఒక అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే తక్కువ ఓటింగ్, వాళ్ళు ఎక్కువ మంది ఓటింగ్ జరగకుండా ఉంటే అది వైసీపీకి లబ్ధి చేకూరుతుంది, ఎక్కువ ఓటింగ్ జరిగితే అది కూటమికి లబ్ధి చేకూరుతుందని కూడా ఒక ఆలోచన నేపథ్యంలో కూడా గుంటూరు జిల్లాలోనే ఎక్కువగా నిన్న సాయంత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి నిన్న బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లాలో ఉదయం 10 గంటలకే పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం కాగా గుంటూరు జిల్లాలో మాత్రం ఉదయం నుంచి ఫెసిలిటేషన్ సెంటర్లో ట్రైనింగ్ శిక్షణా కేంద్రం పెట్టి సాయంత్రం 4 గంటల వరకు కూడా శిక్షణ జరిగి శిక్షణ అనంతరం 4 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రారంభిస్తున్నామని చెప్పిన నేపథ్యంలో ఉదయం 10 గంటలకే ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ మిగతా ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది మొత్తం కూడా వెనుదిరిగి వెళ్ళటం, వారికి సరైన సమాధానం చెప్పేవారు లేకపోవడంతో కూడా నేను ఒక రకమైన గందరగోళ పరిస్థితి, కొంతమంది ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న సాయంత్రం గుంటూరు జిల్లా కలెక్టర్ ఒక స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. దానికి తోడు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎక్కడైతే విధుల్లో పాల్గొంటున్నారో అక్కడికి వెళ్ళి 12D ఫారం ఇచ్చి నేరుగా అక్కడ ఓటు హక్కు, పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కూడా స్పష్టంగా ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికి మరి ఈ రోజు కూడా కొంతమంది కొన్ని చోట్ల పెదకొరపాడు నియోజకవర్గంలో అటువంటి ప్రాంతాల్లో కూడా అక్కడికి ఓటు హక్కు తమ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన పోలింగ్ సిబ్బందికి ఇక్కడ మీ లిస్ట్ ఇక్కడికి రాలేదు, మీ ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలని చెప్పిన నేపథ్యంలో వారు కొంత అయోమయానికి గందరగోళం గురవుతున్న పరిస్థితి అవుతుంది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం పల్నాడు జిల్లా కేంద్రం నర్సాపేటలోని SSN కాలేజీలో ఉన్న పోస్టల్ బ్యాలెట్ వద్దకు అక్కడున్న నర్సాపేట ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ అభ్యర్థిగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన అనుచరగణంతో పోస్టల్ బ్యాలెట్ వద్దకు కేంద్రం వద్దకు వెళ్లారు. నిన్న పడిన పోస్టల్ బ్యాలెట్లు అత్యధిక శాతం వైసీపీకి వ్యతిరేకంగా పడ్డాయి, కూటమికి అనుకూలంగా పడ్డాయని బయటికి వచ్చిన నేపథ్యంలో ఈ రోజు అతను తన అనుచరగణంతో వెళ్ళి అక్కడ హల్చల్ సృష్టించడం, అడ్డు వచ్చిన లోపలికి రావద్దని చెప్పిన పోలింగ్ ఆర్వోల మీద ఎన్నికల అధికారులపై కూడా దురుసుగా ప్రవర్తించి వారిని తిట్టారు. మరోవైపు అడ్డుకోపోయిన టీడీపీ నేతలు కార్యకర్తలు ఉన్నా కూడా వారిపై కూడా దౌర్జన్యం చేసి దాడికి పాల్పడి టీడీపీ నేతల కారును అయితే అక్కడ పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద కారును ఇప్పుడు వైసీపీ నేతలు పగలగొట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నర్సాపేటలోని SSN కాలేజీ వద్ద ఉన్న పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొని ఉంది. స్వయంగా ఎమ్మెల్యేనే వచ్చి అక్కడ ఉద్యోగులను బెదిరింపులకు గురి చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, అడ్డు చెప్పబోయిన టీడీపీ వారిపై దాడులు చేయడం, వారి వాహనాలు ధ్వంసం చేస్తున్న పరిస్థితి చేసిన అక్కడున్న పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ, అదే నర్సాపేటలో పల్నాడు జిల్లా ఎస్పీ ఉన్నా కూడా ఎందుకు ఎమ్మెల్యే అని వైసీపీ అభ్యర్థిని కట్టడి చేయలేకపోతున్నట్టు కూడా కూటమి నేతలు, టీడీపీ నేతలు అయితే ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎక్కడైతే 12D ఫారం ఉద్యోగస్తులకు ఎక్కడైతే విధులు పోలింగ్ డ్యూటీ చేశారో అక్కడికి వెళ్ళి 12D ఇచ్చి అక్కడే ఓటు వేసుకోవచ్చని చెప్పిన నేపథ్యంలో వాళ్ళ నుంచి ఫాలో అవుతారా లేక ఇంకా ఇబ్బందులు పెడతారనేది కూడా చూడాల్సింది. ఇప్పటికైతే పెదకొరపాడు నియోజకవర్గంలో అక్కడికి నిన్న సొంత నియోజకవర్గంకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వారికి అయితే అక్కడ ఓటు లేదు, మీ ఫెసిలిటేషన్ సెంటర్కి గుంటూరుకి వెళ్ళమని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ కన్ఫ్యూజన్ వాటితో క్లోజ్ చేస్తారా లేక రేపు వెళ్ళిన కూడా ఇదే కన్ఫ్యూజన్ చేస్తారనేది కూడా ఉద్యోగ వర్గాల్లో, అదేవిధంగా పోలింగ్ డ్యూటీలు వేసిన సిబ్బందులు అయితే నెలకొని ఉంది సార్.